హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు ఈ నెల 18వ తారీఖు నుంచి దివ్యాంగ శక్తి అనే పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ యొక్క దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు, వికలాంగులకు ఏ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణం లభిస్తుంది. అలాగే ఏ బస్సుల్లో 50% ఉచిత ప్రయాణం లభిస్తుంది. బస్ పాస్ అనేది ఎక్కడ జారీ చేస్తారు? ఎక్కడికి వెళ్లి ఈ యొక్క బస్ పాస్‌లను తీసుకోవాలి? ఎవరికి ఇస్తారు? దీంతో పాటుగా ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్‌లను క్యారీ చేసుకొని వెళ్ళాలి? ఈ యొక్క దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించిన తోటి సహాయకులకు ఎంత పర్సెంట్ రాయితీ అనేది ఉంటుంది ఈ యొక్క బస్సు ప్రయాణం చేసేటప్పుడు? అది కూడా ఎవరికి కల్పిస్తారు? ఈ వివరాలన్నిటి మీద చాలామందికి కూడా పలు రకాల డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయండి. నేను మీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానాలైతే ఇస్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మళ్ళా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి. అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. గ్రూప్‌లోకి వెళ్లి జాయిన్ అయితే అయ్యి నన్ను సపోర్ట్ చేయండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ఏపీలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు ఈ నెల 18వ తారీఖు నుంచి దివ్యాంగ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ముఖ్యంగా ఎవరెవరికి అవకాశం ఇస్తున్నారు అంటే, సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఆ సదరం సర్టిఫికేట్‌లో 40% పైన వికలాంగతత్వం ఎవరికైతే ఉంటుందో వైకల్యతత్వం వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. 100% మధ్యలో ఎంతైనా సరే మినిమమ్ 40% అయితే ఉండాలి. ఇక 100% ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు? 50% ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నారు అంటే ఇక్కడ చూద్దాం. మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫస్ట్ 100% ఉచిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ. ఈ 5 రకాల బస్సుల్లో 100% ఉచిత ప్రయాణం అయితే ఉంటుందన్నమాట మీకు. ఒక్క రూపాయి కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా ఉచితమే. దాని తర్వాత 50% రాయితీ. ఏ బస్సుల్లో చూద్దాం ఇక్కడే ఉంది. నాన్ స్టాప్ సర్వీసు, అంతర్రాష్ట్ర బస్సులు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సులు. ఈ బస్సుల్లో మాత్రము 50% రాయితీ అండి. ఓకేనా? సో, 50% రాయితీ అంటే మీకెలా వస్తుందో చూపిస్తాను. టికెట్ కూడా ఎగ్జాంపుల్‌గా. సో, ఇక్కడ చూడండి, ఇది దివ్యాంగులకు టికెట్ అనేది ఇలా ఇస్తారండి. దివ్యాంగ్ శక్తి అని పేరు కూడా ఉంటుంది మనకిక్కడ. దాని తర్వాత మొత్తం టికెట్ ధర రూ. 25 అనుకోండి. సో, ప్రభుత్వ రాయితీ వచ్చి రూ. 25 ఉంటుంది. ఏది 100% ఉచిత ప్రయాణం ఉండేటువంటి బస్సుల్లో. లేదు 50% రాయితీ ఉండేటువంటి బస్సుల్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మొత్తం టికెట్ ధర ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రభుత్వ రాయితీ అనేది ఈ రూ. 25లో హాఫ్ అయితే ఉంటుంది. చెల్లించవలసింది వచ్చేసి ఇక రిమైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా టికెట్ ధర రూ. 50 అనుకోండి. సో, ప్రభుత్వ రాయితీ వచ్చేసి రూ. 25 ఉంటుంది. దాని తర్వాత చెల్లించవలసింది ఇక్కడ రూ. 25 అయితే ఉంటుంది. మీరు చెల్లించవలసింది కేవలం రూ. 25 మాత్రమే. కాబట్టి ఇలాగా మీకు టికెట్ అనేదైతే ఇస్తారనమాట బస్సులో ఎక్కినప్పుడు. సో, మీకు 50% రాయితీ ఉండే బస్సుల్లో 50% టికెట్ మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో, ఇక వీటికి సంబంధించి మనకు కొన్ని బస్ పాసులను కూడా జారీ చేస్తున్నారు దివ్యాంగులకు బస్సు ప్రయాణం చేసేదానికి. ఎక్కడ జారీ చేస్తున్నారు? ఎవరెవరికి ఇస్తున్నారో వివరాల గురించి కొంచెం చూద్దాం. ఓకేనా? ఇక దివ్యాంగులకు ఈ యొక్క ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ల వద్ద ఈ బస్ పాసులనైతే జారీ చేస్తూ ఉన్నారు. 50% రాయితీని పొందే బస్ పాస్ గతంలో గనుక పొంది ఉన్నట్లయితే దానితో 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది పొందే విధంగా అవకాశం అయితే కల్పించున్నారు. అలాగే ఆ బస్ పాస్ గడువు ఉన్నంత వరకు అది పనిచేస్తుందని అధికారులు వెల్లడించారనమాట. క్లియర్ ఇక్కడికి. ఓకేనా? సో, మీకు గనుక గతంలో ఒక బస్ పాస్ ఇచ్చుంటారు కదా! ఆ బస్ పాస్‌లో 50% రాయితీని పొందే బస్ పాస్ గతంలో పొంది ఉన్నట్లయితే దాంతో 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి అనుమతి ఉంటుంది. లేదు మీ దగ్గర అది లేదనుకుంటే
కొత్త బస్ పాస్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క సదరం ధ్రువపత్రము, అలాగే ఆధార్ కార్డులతో బస్ పాస్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి కొత్త బస్ పాస్ చేపించుకోవాలని చెప్తూ ఉన్నారిక్కడ. అంతేకాకుండా మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా డిజిటల్ బస్ పాస్‌ని పొందవచ్చు. మొదట మీ మొబైల్ ఫోన్‌లో ఆర్టీసీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ. దాని తర్వాత అందులో సదరం ఐడీ నంబర్‌ను నమోదు చేసుకుంటే దాని ఆధారంగా వివరాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఫెచ్ అవుతాయన్నమాట. ఆ డీటెయిల్స్ ఫెచ్ అయ్యాక చివరిలో బస్ పాస్ కోడ్ నిర్దేశించిన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లిస్తే క్యూఆర్ కోడ్‌తో కూడినటువంటి పాస్ అనేది మీకు జారీ చేయడం జరుగుతుంది. అంటే ఫీజు కూడా చెల్లించాలి. సో, మీరు బస్ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు ఎంతో సమ్ చార్జెస్ తీసుకుంటారు. సో, మీరు బస్ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ఎవరైనా బస్ పాస్ చేసుకున్నట్లయితే ఒకసారి కామెంట్‌లో పెట్టండి. మేము చేపించుకున్నాము అని. ఫీజు ఎంత తీసుకున్నారో ఇవన్నీ కూడా. అంతేకాకుండా వాట్సాప్ మనమిత్ర ద్వారా కూడా తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దివ్యాంగులు ప్రయాణం చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లో ఉన్నటువంటి డిజిటల్ పాస్‌తో పాటు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్‌ను కూడా కండక్టర్లకు చూపించాలని చెప్తూ ఉన్నారు. సో, ఒకవేళ మీరు డిజిటల్ పాస్‌ని తీసుకున్నట్లయితే దాంతో పాటు సదరం సర్టిఫికేట్‌ని తీసుకువెళ్ళాలంటున్నారు. ఒకవేళ మీరు నార్మల్‌గా బస్ పాస్ తీసుకున్నా సరే సదరం సర్టిఫికేట్‌ని ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. లేదు యూడీఐడీ కార్డ్ ఉన్నా సరే దాన్ని కూడా తీసుకువెళ్ళండి. కండక్టర్లు ఖచ్చితంగా చెక్ చేస్తారు దాన్ని. ఇలాగా బస్ పాసులను మీరు ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి అనే వివరాల గురించి కూడా చెప్పాను పూర్తిగా. దాని తర్వాతొచ్చేసి ఈ యొక్క ఎస్కార్ట్స్ సహాయకులు ఎవరైతే ఉంటారో, ఈ సహాయకులకు కూడా బస్సుల్లో 50% రాయితీ అనేది కల్పిస్తున్నారు. అది ఎంత పర్సెంటేజ్ కలిగినటువంటి వాళ్ళ సహాయకులకు అందిస్తున్నారో చూద్దాం ఇప్పుడు. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం కలిగినటువంటి వాళ్ళకు నార్మల్‌గా దివ్యాంగ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తున్నారు. పూర్తిగా కళ్ళు కల్పించినటువంటి వాళ్ళు, 100% వైకల్యతత్వం ఉన్నటువంటి వాళ్ళు, శారీరక, మానసిక వైకల్యం 69% పైగా ఉన్నటువంటి వారికి ఎస్కార్ట్‌లను అనుమతిస్తారండి. అంతేగాని దానికి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళెవరికీ కూడా అనుమతించరు. ఎస్కార్ట్‌లకు బస్సుల్లో 50% రాయితీతో ఉచిత బస్సు ప్రయాణం అనేది లభిస్తుందనమాట. 50% నేను చెప్పాను కదా! ఎగ్జాంపుల్‌గా రూ. 50 టికెట్ అనుకోండి. దాంట్లో రూ. 20 అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 25 మాత్రము గవర్నమెంట్ పే చేస్తుంది. ఇలాగ 50% రాయితీ మీకు వర్తిస్తుందనమాట. సో, ఇలాగైతే ప్రస్తుతం మనకు రాష్ట్రంలో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది అందుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సౌకర్యాన్ని పొందండి. నేను చెప్పినటువంటి బస్ పాసెస్ తీసుకోండి. యూడీఐడీ కార్డ్ అన్నా సరే సదరం సర్టిఫికేట్ స్లాట్స్ అయితే ఈ నెల 25న రిలీజ్ అవుతున్నాయి. స్లాట్ రిలీజ్ చేసిన వెంటనే మీరైతే ఒకసారి అప్లై చేసుకోండి. నేను దీని మీద సెపరేట్‌గా వీడియో చేస్తాను ఖచ్చితంగా ఒక రోజు ముందున. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఎన్ని రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికేట్‌ని జారీ చేస్తున్నారు. కొత్తగా మనకు 5 రకాల వైకల్యాలను కూడా యాడ్ చేసున్నారు. ఇవన్నీ కూడా చెప్తాను. రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి గైస్. నేను రెస్పాండ్ అయితే అవుతుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.